నీ 100 కోట్లు కాదు కదా 100 పైసలు కూడా వద్దు అని ఆదాని ఇత్తనన్న విరాళం గురించి నిన్న మాట్లాడిండు కదా సీఎం రేవంత్ అన్న. ఇక అట్లనే కారు పార్టీకి ఆదానికి మంచి దోస్తాను ఉన్నదని కూడా చెప్పిండు. అగ్గో గా మాటల మీద ఇవాళ కేటీఆర్ అన్న మైకుల ముంగడికి వచ్చి మాట్లాడిండు. ఇక మరి కేటీఆర్ అన్న ఏం మాట్లాడిండు అనేది గీ ముచ్చట చూసి పురా కరుసుకొని రాపోండి. అదానికి కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడే ప్రాజెక్టులు ఇచ్చిండ్రు కారు పార్టోళ్ళు అని నిన్న సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటల మీద గిట్ల ఫైర్ అయిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందంటాడు. ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండు. జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా? మరి గడ్కరీ గారు ఇక్కడ పనిచేస్తుండా, అక్కడ పనిచేస్తుండా? ఈయన మొన్నటిదాకా అక్కడున్నాడా, ఇక్కడున్నాడా? అసలు ఈరోజు ఎక్కడున్నాడు మాకే అర్థం కావట్లేదు. అంటే నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ గడ్కరీ గారు మంత్రి, ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచి అందులో అదానికి దేశమంతా వర్కులు వచ్చినాయి, ఈడొచ్చినాయి. అది మా కంట కడతానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. నేషనల్ హైవేలు సెంటరోళ్ళ చేతులుంటాయి గాని రాష్ట్ర సర్కార్ చేతులుంటాయా? గది కూడా తెలియకుంటేనే ఎంపీగా ఎట్లా చేసిండు అని సీఎం రేవంత్ అన్నకు కౌంటర్ వేసిండు కేటీఆర్ అన్న. ఇక అదానితోటి కేటీఆర్ అన్న ఉన్న ఫోటోను చూపెట్టిన ముచ్చట మీద కూడా గిట్లా మాట్లాడిండు కేటీఆర్ అన్న. ఈ ఫోటో చూపెట్టిండు. నేను అదానిని కలిసిన, బరాబర్ కలిసిన. ఎడబెట్టిన నేను కలిసి నా ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లోనే పెట్టిన. నేను దాచుకున్నాను. నీ లెక్క 4 గంటలు రహస్య సమావేశాలు చేసినా, లేకపోతే చీకట్లో పోయి కోహినూరు రోడ్ల కాళ్ళు పట్టుకున్నాను. బరాబర్ దావోస్లో కలిసినాం. తర్వాత ఏం చేసినాం? ఒక ప్రపోజల్ ఇచ్చిండు, యోగి ఈ పని చేసినాం మేము. కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. మేము నీ లెక్క మాకు ఏం చేసినా బాజాప్తా చేసినాం తప్ప బేజాప్తా చేసే కర్మ మాకు లేదు. మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం, నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు. అగో బరాబర్ కలిసిన అని చెప్తున్నాడు కేటీఆర్ అన్న. అదానికి కేసీఆర్ రెడ్ సిగ్నల్ ఇస్తే రేవంత్ అన్న రెడ్ కార్పెట్ వర్షిండట. ఇక స్కిల్ యూనివర్సిటీకి అదాని ఇత్తనన్న 100 కోట్లు వద్దు అని సీఎం రేవంత్ అన్న చెప్పిన ముచ్చట్ల మీద కూడా లాజిక్ పాయింట్లు మాట్లాడిండు కేటీఆర్ అన్న. నేను ఎప్పుడు చెక్ ఇచ్చిండు అదాని చూసుకున్నా. 14 పోయిన నెల అక్టోబర్ అనుకుంటా, అక్టోబర్ నాడు చెక్ ఇచ్చిండట. ఎవరు? అదాని గారి. నాకు ఈయన నిన్న చెప్తుండు గర్వంగా, మేము ఆ చెక్కును క్యాషే చేయలే. నాకు తెలియక అడుగుతా బాస్, నాకెవరైనా చెక్ ఇస్తే వెంటనే బ్యాంకులో వేస్తా, చెక్ క్యాష్ చేసుకుంటా. మరి నువ్వు 38 రోజులు ఎందుకు చెక్ క్యాష్ చేయలే? అయితే వానికి ఇచ్చే ఉద్దేశం అన్నా లేకపోవాలి, నీకు దాన్ని క్యాష్ చేసే ఉద్దేశం అన్నా లేకపోవాలి. లేకపోతే దాని ఉత్త చెక్ చూపెట్టడానికి పైసలైనా దొబ్బిండాలా. ఇప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు మనం విన్నాం, కానీ ఇది ఎక్కడికి విచిత్రం. ఇది అక్టోబర్ 14 చెక్ ఇస్తాడట. ఈయన నిన్న మేము 38 రోజుల పాటు మేము క్యాషే చేయలే. మరి ఏం చేస్తున్నావు? చెక్ ఇచ్చినాక ఎందుకు బ్యాంకులు వేయలే అని అడుగుతున్నాడు కేటీఆర్ అన్న. మరి ఎందుకు ఆగిండో సీఎం రేవంత్ అన్నకే తెలియాలే. ఇక రేవంత్ అన్న ఆయన ఇంటి పేరు మార్చుకోవాలన్నట. మేమేదో చేసినామంటున్నావు కదా, మేము చేయలేదు. మైక్రోసాఫ్ట్ ఇది అదాని అంటావు, నీ పరిజ్ఞానం అది. ఒకటి మాత్రం పక్కా, ఈ ముఖ్యమంత్రి ఆయన ఇంటి పేరు మార్చుకోవాలి. ఆయన అనుముల కాదు, అబద్ధాల రేవంత్. ఇంత పచ్చబద్దాలు చెప్తారండి ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడు? అనుముల రేవంత్ కెంచి అబద్ధాల రేవంత్ అని మార్చుకోవాలన్నట రేవంత్ అన్న ఇంటి పేరు. మరి ఈ ముచ్చట మీద సీఎం రేవంత్ అన్న ఏమంటాడో, మళ్ళేం పేరు పెడతాడో గాని కారు పార్టీ మీద రేవంత్ అన్న మాట్లాడిన అన్ని అబద్ధాలేనట. కారు పార్టీ అదానికి ప్రాజెక్టులేమి ఇయ్యలేదట. చూడాలే మరి గీ అదాని పంచాది ఎన్నడొడుతుందో. ఏడున్నాడు వర్మ, ఏడబోయిండు వర్మ, ఏడ దాక్కున్నాడు వర్మ, ఎందుకు దాక్కున్నాడు వర్మ అని ఎతికే పనుల పోలీసోళ్ళు. ఇంతన్నాడంతన్నాడో వర్మ సారు, భయంతోటి దాక్కున్నాడే వర్మ సారు అని కారెడ్డం ఆడుకుంటా పవన్ సారు ఫ్యాన్సు. ఏందయ్యా వర్మ, ఎందుకయ్యా నీకు మాకీ కర్మ అని పబ్లిక్ అని మాట్లాడబట్టిండ్రు సోషల్ మీడియాలో బాబు సారు, పవన్ సారు, లోకేష్ అన్న మీద ఎట్లా పడితే అట్లా పోస్టులు పెట్టి ఇప్పుడు పోలీసులకు దొరకకుండా తప్పించుక తిరుగుతున్న ఆర్జీవి గురించి. ఇక మరి ఇక ఆర్జీవి ముచ్చట మీన్నే ఏపీ చిన్న సీఎం పవన్ సారు ఏం మాట్లాడిండంటే, ఏపీ చిన్న సీఎం పవన్ సారు ఢిల్లీలో బిజీగా ఉన్నాడు మస్తుగా. ఏపీకి రావాల్సిన నిధులు, కావాల్సిన పనుల గురించి కేంద్ర మంత్రులతోటి మీటింగ్ల మీద మీటింగులు పెట్టిండు. ఇక ఈ మీటింగ్ల నడుమ మైకుల ముంగడికొచ్చిన పవన్ సారుకు ఇలేకర్ అన్నలు ఆర్జీవి ముచ్చట గురించి అడిగిండ్రు. వర్మను పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఆయన దొరుకుతలేడా, ఇల్లు గట్టిగా ఎతుకుతలేరా అని అడిగే వరకు పవన్ సార్ ఏమన్నాడంటే, Let the police do their job. Let me do my job. నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. గపట్ల మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు బగ్గనే అరెస్టులు చేసిండ్రు, ఢిల్లీలో ఉన్నోళ్ళను కూడా అరెస్టు చేసిండ్రు. మరి ఇప్పుడెందుకు గిట్లా చేస్తున్నారు అని అడిగే వరకు ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీ రాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా. కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలంటే
సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పంటారు చెప్పండి, మీ మాటకు నేను తీసుకెళ్తానని. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసున్నప్పుడు ఈరోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా, ఖచ్చితంగా. విలేకరులు ఏమేం అడిగినరో గవన్నీ సీఎం బాబు సారుకు హోంమంత్రి అనితక్కకు చెప్తాడట. బాబు సార్ను అరెస్టు చేసిన పోలీసోళ్ళు ఇప్పుడెందుకు ఆర్జీవిని అరెస్టు చేయలేకపోతున్నారు అని బాబు సార్నే అడుగుతాడట పవన్ సారు. గప్పట్లనేమో నేనే గనక హోమ్ మినిస్టర్ అయితే ఏం చేయాలనో అది చేస్తా, హోమ్ మినిస్టర్ పదవి తీసుకోవాలంటే పెద్ద పని కాదు అని మాట్లాడి పవన్ సారు. మరి ఇప్పుడేమో నేను హోంమంత్రిని కాదు కదా అని నిమ్మలంగా అంటున్నాడేంది? అంటే పవన్ సారు గప్పట్ల మాట్లాడిన మాటల మీద ఏమన్నా అన్నాడా బాబు సారు పవన్ సార్ను? లేకపోతే ఆర్జీవీ మీద మాట్లాడు ఇష్టం లేక గిట్లా మాట్లాడిండా చిన్న సీఎం? ఏమో ఇక మరి గది పవన్ సార్కే తెలవాలే. పబ్లిక్ ఇప్పుడు మరి రాముల తాత చేయాలైంది కదా, మరి పెద్ద మనిషి ఏం వార్త పట్టుకొస్తాడో ఓసారి అరుసుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? రాజీ మీకోసం నేను వాడకట్టంతా తిరుక్కుంటా కాదురా, మీరు గీడ కూర్చున్నారేమరా, మళ్ళీ ఏడ పొంకనాలు కొట్టి వచ్చినావురా, మెడల కండువలు గిండువలు బాగానే వేసుకున్నావుగా. నువ్వు వచ్చిన పని చెప్పరాదా? మా ముసలోనికి మీతోని ఏం పని ఉంటదే అన్నలు, మా పటాళ్లకు తాగుడు మందం ఇన్ని పైసలు అడుగుతాడు కావచ్చు గంతే. నీ కోండ్రి సుమ్మకంలో మొరం కొట్ట కదా నవ్వు, కాకి సొమ్మల ముఖం వేసుకొని నువ్వు ఇత్తనే నాకు పొద్దెలుతుంది కావచ్చు రోజు. నువ్వు ఇత్తనం అని నాకు కట్టల కట్టల రూపాయలు తాగేదందుకు, వీళ్ళు నువ్వే ఇత్తనవు కావచ్చు, మా పటాల నాకు ఖర్చుల మందం పీకిని చదివారు కదా. వార్తలు తెచ్చే పని పెట్టి మరి వాళ్ళ కోసానికి ఎందుకు దేవులాడుతున్నావు అది చెప్పు ముసలాడా. అదే వాళ్ళని అడిగి చెప్పేదాకా ఆగవా? ఎందుకంత ఇసుక చెడతావు బొమ్మ, జరసేపు ఆగు ఎరిపిలాళ్ళు. గా మీ రేవంతాల్ సారు గా అదాని సారు 100 కోట్ల రూపాయల ఇరాళం ఇత్త వద్దా అన్నాడట, ఎందుకంటారా చెప్పరా? నా ముచ్చట ఏందో నాకు. అది గాన్నని అడిగితే ఏం చెప్తాడే, నువ్వే పోయి రేవంతాల్ సార్ని అడుగుపోరాదు. నన్ను ఆ రేవంతాల్ సార్ దగ్గరికి పోనిచ్చేటోడు ఉండద్దా? గా నడువ 4000 రూపాయల పింఛన్ ఇస్తా అన్నారు కదా సారు, ఏమైందని అడిగేటందుకు పోతే ఆ గేట్ కాడు ఉన్నోళ్ళే నన్ను మెడలు వచ్చి అవతలకి నూకేసిర్రు. ఇక ఇప్పుడైతే ఆ రేవంతాల్ సార్ ఉన్న ఇంటి ఆ సంధికే వాళ్ళని పోనీయకుంటా కంపేసిర్రాట. ఇక నేను పోయేటట్టున్నదా? ఇక వీళ్ళు మా ఊళ్ళే బుత్త అంత చిన్న సోటా మోట బుడ్డలీడారులే, వీళ్ళు తాపకు రేవంతాల్ సార్ దగ్గర పోయేస్తా అంటారు కదా, అయితే అట్లనే ఈ ముచ్చట కూడా అరుచుకుంటారు కదా అనుకొని చెప్తానా. ఇంద్రా ఆదాని దగ్గర నుంచి వెళ్ళి రేవంతాల్ సార్కు ఏవో ముల్లెలు అందినాయి కాబట్టి అడ్డగోలు కాంట్రాక్టులన్నీ ఆదానికి అప్పచెప్తున్నాడని జనాలు ప్రతిపచ్చపోళ్ళు లేని నిందలేస్తున్నారని ఆ 100 కోట్లు వద్దన్నారట. తప్పేమున్నది చెప్పు? అంటే ఇప్పుడు జనాలు వద్దంటారు అని అంటే ఆ పని చెడ్డ పని అన్నట్టే కదా. మరి ఆ ముచ్చట సర్కారును నడుపుతున్న చెయ్యి పార్టీ లీడర్లకు తెలియదా? ఆ పెద్ద కుర్చీలో కూర్చున్న సీఎం రేవంతాల్ సార్కు తెలియదా? ఇప్పుడు జనాలు వద్దంటారు, పచ్చ పొల్లు మొత్తుకుంటారు, మా మీద లేని నిందలేస్తారు అని అదాని సార్ ఇచ్చే 100 కోట్ల రూపాయల ఇరాళం పైసలు వద్దంటారంటే ఇప్పుడు వద్దంటారంటే దాని అర్థం ఏందన్నట్రా చెప్పరేవురా నాకు? సరే తెలుసో తెలియకో ఆ ఒప్పందం చేసుకున్నారు, ఇప్పుడు వద్దంటున్నారు. ఇప్పుడు నీకు వచ్చిన తిప్పలేంది అది చెప్పు ముందుగాల. నీకచ్చిన తిప్పలేంది అని నువ్వు బాగా తిప్పులాడుతానవేందే? తిప్పులాడి మా ముసలోళ్ళకు 4000 రూపాయల పెన్షన్ పైసలు ఇస్తామని చెప్పి ఇప్పటికి ఏడాది అవుతుంది. అది బాయనా? ఏదాది? మా రైతులకు రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఏడాది దగ్గరకు అత్తనే ఉంది, అది ఇప్పటి వరకు పత్తకే లేదా. ఇంకా మా చిన్న కొడుకు చిన్న బిడ్డకు పెళ్లి అయి 10 నెలలు దగ్గరకు వస్తుంది, తులం బంగారం ఏడున్నది, ఇప్పటి వరకు పత్తకే లేదు. అసలు చిన్న ఖర్చులు వెళ్ళకపోయినా ఈ 100 కోట్ల రూపాయల ఇరాళం వచ్చేది ఉంటే దాన్ని ఎందుకు అద్దన్నారా? ఆదానితోని ముఖ్యమంత్రి సీకట్ ఒప్పందాలు అని మీరే అంటారు, ఇప్పుడు ఆ 100 కోట్లు వద్దంటే ఎందుకు వద్దంటారు అని నువ్వే అంటావు. అసలు నీది నాలుక తాటిమట్ట ముసలాడా? ఇప్పటికైనా రేవంతాల్ సార్ సర్కారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కంపెనీలను పెట్టాలని ఎన్ని కంపెనీలతోటి ఒప్పందాలు చేసుకున్నాడో, ఎన్ని కోట్లకు బేరం చేసిండో ఆ ముచ్చట్లని మా జనాలకు తెలియజెప్పాలి. లేకుంటే గిట్టనే తలో మాట అంటనే అంటాం. మరి తప్పది. ఏ ముసలాడా నువ్వు బాగా మాట్లాడుతున్నావు. అప్పుడు కేసీఆర్ సార్ ఆ కంపెనీలతోటి బాగా కాంట్రాక్టర్లు చేసిలాడ, నువ్వు బాగా మాట్లాడుతున్నావు. అరే ఓ రేవు తక్కువ పెద్ద తొవ్వలను కట్టాలంటే ఆ కాంట్రాక్ట్ లో పైన అంతా కూడా సెంట్రల్ సర్కార్ చేతులు ఉంటుందట. కేసీఆర్ సార్ ఏం చేస్తారా? ఇప్పుడు రేవంతాల్ సారు అదేందో సిమెంట్ల కంపెనీ పెడదామని చూస్తాడట, అట్లనే మనుషులు వేసుకునే మందుల కంపెనీ కూడా అక్కడ పెడదామని చూస్తాడట. మరి ఆ ముచ్చట్లేదు అక్కడ ఉన్న జనాలకు తెలియజెప్పి వాళ్ళని ఒప్పించుకొని ఆ కంపెనీని పెట్టించే ప్రయత్నం చేయడారా? లావు మాట్లాడతారా ఎవరు నువ్వు?
అరే మీ పంచాయతీని పాతర పెట్ట ముసలోడా, అవన్నీ ముచ్చట్లు ప్రతిపక్షపోలు చూసుకుంటారు కదా, నువ్వెందుకు గంటగానం ఎగురుతున్నావు చెప్పు. ఏయ్ నువ్వెందుకు ఎగురుతానని నన్ను అట్టడం అలకదక్కోదానా? నేను తెలంగాణ మనిషిని కాదని నాకు అవసరం లేదు అనే. అమ్మర ముసలా నువ్వు కార్ పార్టీ మంచివి అన్నట్టు కేసీఆర్ కి సపోర్ట్ మాట్లాడుతాను అన్నట్టు. అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ను ప్రశ్నించేటోళ్ళంతా కారు పార్టీ మనుషులు అనేటైనా రాలకదక్కోడా? మీ చెయ్యి పార్టీ చేసే తప్పిదాలను అన్నింటినీ ఎత్తి చూపేటోళ్ళంతా కేసీఆర్ తొత్తులు అన్నట్టేనా రేవు దక్కోడా? అంటే మీరు ఏది చేసినా గొర్రెల లెక్క తలకాయలు ఊపుకుంటూ ఉండాలి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, మీరు ఏది చెప్పినా కూడా బర్రెల లెక్క ఇనుకుంటూ ఉండాలని అంటావు. అంతేనారా? అంతేనారా? అవునే అన్న, మా ముసలోడు అన్నట్టు సర్కార్ను ప్రశ్నించిన వాళ్ళంతా ప్రతిపక్ష పార్టీ మనుషులేనానే? ఓట్లేసి గెలిపించినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వాన్ని ఎవరైనా నిలదీసి అడుగుతారు, అడగరా చెప్పు నువ్వే? ఇంకెట్లా చెప్తాడు? అరే నాకు ముచ్చట చెప్పాలి ఇప్పుడు మీరిద్దరు. అసలు అదాని సారు అనేటాయనే మన రాష్ట్రానికి 100 కోట్ల ఇరాలం ఎందుకు ఇస్తా అన్నాడు. రేవంత్ సారు ఢిల్లీకి పోయి రాగానే ఇప్పుడు ఆ 100 కోట్ల ఇరాలాన్ని ఎందుకు అద్దంటాడు? ఆ ముచ్చట చెప్పాలి ఇప్పుడు మీరిద్దరు నాకు. ఏ ముసలా నీకెళ్ళి చెప్పేది రేవంత్ సార్ ఎప్పుడో టీవీల ముందర చెప్పిండు, పో చూసుకోపో. అంతేనారా? అయిపోయిందానిగా పోరిగా పోరి. మీ రేవంత్ సారు తాపకు ఢిల్లీకి ఎందుకు పోతాండో, ఎవరెవరిని కలుతాండో, ఈడికొచ్చి ఏం చేస్తాడో ఎవరికి అర్థమైతలేదు గారా. 28 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి సారు ఈ సమేత రూపాయలు తీసుకురాకపోయా. 8 మంది పువ్వు పార్టీ ఎంపీలు ఉన్నా కూడా రాష్ట్రానికి 8 రూపాయలు కూడా నిధులు తీసుకురాకపోయా. వాళ్ళు ఏం చేస్తాలో మీరేం చేస్తాలో, కొసాకరికి తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేస్తారో పరి. మా ముసలోడు చదువుకోలేదు కానీ లోక జ్ఞానం బగ్గనే ఉన్నదుల్లో. రాజకీయంలా ఎవ్వరు ఏం చేసేది అన్ని తెలిసినట్టే మాట్లాడతాడు, ఎవ్వల దిక్కు తప్పున్నా కడిగి పారేస్తాడు. కానీ ఇన్నారులా సీఎం రేవంత్ సారికే లోక జ్ఞానం లేక మా మీద ఏమేమో మాట్లాడుతున్నాడని కేటీఆర్ అన్న అంటున్నాడు. మరి ఆదాని ముచ్చట్ల ఈ 2 పార్టీల నడుమ పంచాది ఇంకేటి దాకా పోతుందో చూడాలే. మరి పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినా, మరి అవి కూడా చూడాలి కదా, నడువుండ్రిగా. సర్కారోళ్ళు ఇంటి కిరాయి కడతలేరని పెట్రోల్ బాటిల్ పట్టుకొని ఆఫీస్ ముంగట నిరసన చేసిండు వనపర్తి జిల్లా అమరచింతకాడున్న సురేందర్ అనే గీన. నేను మా నాన్న రీసెంట్ గా చచ్చిపోయిండు, సంవత్సరం అవుతుంది. ఇల్లు రెంట్ ఇస్తలేరు సార్, 4 లక్షల చిల్లర రెంట్ రావాలి. ఎంపీడీఓ సార్ పట్టించుకుంటలేడు, ఎవరు పట్టించుకుంటలేరు. ఆ రెంట్ రాలేక సార్ నేను పెట్రోల్ పోసుకొని నేనే చచ్చిపోదామని చెప్పి ఈ రోజు ఆఫీసు తాళం వేసిన. గిల్ల నాయన ఉన్నప్పటికేంచి గిల్ల ఇల్లును ఎంపీడీఓ ఆఫీస్ కోసం కిరాయి తీసుకున్నారట ఆఫీసర్లు. ఇక 10 నెలల కాన్నుంచి అయితే అసలు కిరాయే కడతలేరట. ఇంట్లో పైసలకు తిప్పలైతున్నదని కిరాయి ఇయ్యాలని ఎన్ని మాట్లాడినా కూడా ఆఫీసర్లు పట్టించుకుంటలేరట. ఇక కిరాయి ఇచ్చేది ఉంటే ఉండుండ్రి, లేకపోతే సప్పుడు చెక్క ఖాళీ చేయుండ్రి అని కూడా గరమైందట. అయినా గీన మాటను లెక్క చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పోతున్నారట గాని కిరాయి పైసలైతే అసలుకే ఇత్తలేరట. ఇక గిట్లయితే కాదని ఆఫీస్ కు తాళమేసి కిరాయి ఇచ్చేదాకా తీయనని ఇంటి ముంగట్నే నిరసన చేసిండు గిట్లా. అయితే తాళాలు తీయనీకి ఆఫీసర్లు పోలీసులను పంపించే వరకు కిరాయి పైసలు ఇచ్చేంత వరకు గేట్లు తీసేది లేదు. అవసరమైతే పెట్రోల్ పోసుకొని ఈయన్నే సూసైడ్ చేసుకుంటానని ధర్నా చేసిండు గిట్లా. కిరాయిలు కట్టకపోవడే కాకుండా మీదికెంచి పోలీసులతో బెదిరించుడేందని ఆఫీసర్ల మీదకి బగ్గనే గరమైతున్నారు చాలా మంది గి ముచ్చట ఎరకైనోళ్ళు. కానీ చూడుండ్రి, 4 రూపాయలు అత్తయ్యనే ఆశతోని ఇంటిని సర్కారోళ్లకు కిరాయికిత్తే ఇంటి ఓనరే పెట్రోల్ డబ్బా పట్టుకునే పరిస్థితి వచ్చింది. పోన్రి. పేద పిల్లలంటే మంత్రి కొండా సురేఖక్కకు బగ్గనే పాయిరం ఉన్నట్టున్నది కదా. వరంగల్ కెంచి పెద్దపెళ్లికి పోతున్న మంత్రికి సుల్తానాబాద్ కాడ కాళ్లకు చెప్పులు లేకుండా గీ బుజ్జిగా అనొచ్చిందట. అయ్యో పాపం, గింత చిన్న బుజ్జిని చెప్పులు లేకుంటేనే రోడ్ల మీద నడిపిస్తున్నారని మస్తు బాధపడి ఇక ఎంబటే కాన్వేని పక్క కాపి బుజ్జి తనకు పోయింది. చెప్పులు లేకుండా చిన్న బుజ్జిని రోడ్డు మీద నడిపిస్తున్నారా, అల్ల కాళ్ళకేదన్నా గుచ్చుకుంటే ఎట్లా అని వాళ్ళ అయ్యవ్వలను గట్టిగానే అరుచుకున్నది. ఈ ఎంబటే బుజ్జినెంబడి పెట్టుకుని దుక్నంలోకి పోయి 2 జతల కొత్త చెప్పులను కొనిచ్చింది. అటెనకలా బట్టల దుక్నంలోకి పోయి కూడా బట్టలను కొనిచ్చింది మంత్రి సురేఖక్క. మంత్రి సురేఖక్క మంచి మనుషుని చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు తారీఫ్ చేసిండ్రు. అయితే ఈ నడమ అక్క మీద షాన్నే కాంట్రవర్సీలు అవుతున్నాయి కదా, గట్ల కాంట్రవర్సీలల్లా ఇరుక్కోకుండా గిట్ల అప్పుడప్పుడు ఏదో ఒక మంచి పని చేసి వైరల్ గా అక్క, గదే మేం కోరుకుంటున్నాం అని అంటున్నారు అక్క ఫ్యాన్స్. ఆగో,
రాముడు, ఆంజనేయుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు గిట్లా అందరు దేవుళ్ళు గీనే ఉన్నారు కదా. ఇక చేతుల గద పట్టుకోవాల్సిన ఆంజనేయుడు కొడవలతోటి పొలం కోతగోస్తున్నాడు. ఆంజనేయుడు ఒక్కడే కాదు, రాముడు తప్ప తతిమోళ్ళందరూ కొడవలు పట్టుకొని పొలం కోసిండ్రు. మరేదన్నా నాటకం అయి ఉంటదా అంటే స్టేజి లేదు. మరేదన్నా సినిమా షూటింగ్ కోసం గిన చేస్తుండ్రు కావచ్చు అని అనుకునేరు. అసలు ముచ్చటేందంటే తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం కాడున్న శ్రీ కృష్ణ చైతన్య సంఘపోలు రాముని తలంబ్రాల కోసం పతేడాది చేసినట్టే వరి పంట కోసిండ్రు గిట్లా. ఇక ఎసొంటి పురుగు మందులు కొట్టకుండా వేసిండ్రట గీ పంటను. ఇక రాముని తలంబ్రాల కోసం పండించిన పంట కాబట్టి పంట కోతకొచ్చే వరకు రాజమండ్రి కాడికెళ్లి గీ కళాకారులను పిలిపించి వాళ్ళతోటి పూజలు చేపిచ్చి మరి పంటను కోపించిండ్రు గిట్లా. ఇక స్వయంగా వడ్ల కట్టల్ని దులిపి ఆ వడ్లను తీసుకొచ్చి రాముని పాదాల కాడబెట్టి మొక్కిండ్రు. ఇక పంట మొత్తాన్ని భక్తులతోటి ఒలిపిచ్చి దేశంలోన్న రాముని గుళ్ళలకు శ్రీరామనవమి నాడు తలంబ్రాలను పంపుతారట. రాముని కోసం పంటను ప్రత్యేకంగా వండించుడే కాకుండా రామభక్తులైన వానర సైన్యంతోటి పంటను గోపించి వాటిని గోటితోటి ఒలిపిచ్చి కోటి తలంబ్రాలను రామునికి సమర్పిస్తున్నారంటే చాలా గ్రేటే కదా. హా పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ అయిపోయినాయి. ఉల్లా ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఈ ఊళ్ళా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు కూడా మస్తుగా ఉంటాయి. ఉల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.